హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోస్ట్ కాంట్రవర్షియల్ ఫోన్ నథింగ్ ఫోన్ 3 గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ అసలు ఎందుకు ఇంత కాంట్రవర్సీ క్రియేట్ చేసింది, దీని యొక్క గిమ్మిక్స్ ఏంది, ఈ కంపెనీ నథింగ్ ఫోన్ 3 వల్ల లాస్ అయిందా లాభపడిందా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా డిజైన్ గురించి వస్తే ఇది మెయిన్గా హైలైట్ చేసింది గ్లిఫ్ మ్యాట్రిక్స్ అండ్ 5050 MP కెమెరా ప్లస్ అల్యూమినియం బాడీ విత్ బ్యాక్ గ్లాస్, ట్రాన్స్పరెంట్ గ్లాస్ బాడీ, ఇవన్నీ చాలా బాగున్నాయి. బట్ ఈ కెమెరా పొజిషన్స్ వల్లనే అక్కడే ఫస్ట్ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. బట్ అది కూడా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. సరే, కెమెరాస్ ఎలా ఉన్నా దాని క్వాలిటీ బాగుండాలనే దాని మీదనే ఉన్నారు. ఆఫ్టర్ దట్ మనకి ఎప్పుడైతే ఫోన్ రిలీజ్లో లాంచింగ్ ఈవెంట్లో వాళ్ళు పెట్టిన ప్రైస్ చూసి అందరూ షాక్ అయ్యారు. షాక్ అవ్వడమే కాదు, ట్రోల్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. అసలు దీనిలో ఉన్న స్పెక్స్కి వీళ్ళు పెట్టిన ప్రైస్కి అసలు సంబంధమే లేదు. వీళ్ళు కావాలని నథింగ్ బ్రాండ్ యొక్క ఇమేజ్, దాని యొక్క బ్రాండ్ వాల్యూని పట్టుకొని ఈ ఫోన్ని రిలీజ్ చేశారు అని కాంట్రవర్సీ స్టార్ట్ చేసి ట్రోలింగ్ స్టార్ట్ చేసేసారు. సో ఇందులో మెయిన్గా స్పెక్స్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8S Gen 4 అండ్ 5500 mAh బ్యాటరీ అండ్ డిస్ప్లే వచ్చేసి LTPS డిస్ప్లే. ఇది 120Hz డిస్ప్లే. ఆయన ఇందులో LTPO డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేశారు. ఛార్జింగ్లో కూడా 65 వాట్ ఛార్జింగ్ ఇచ్చారు. అంటే మినిమం అందరూ కూడా 100 వాట్ లేదా 120 వాట్ లేదా అట్లీస్ట్ 90 వాట్ ఛార్జింగ్ స్పీడ్ అని ఇస్తారు అనుకున్నారు. బట్ ఇందులో 65 వాట్ ఛార్జింగ్తో వచ్చింది. ప్రైస్ వచ్చేసి 80,000 పెట్టారు ఇది రిలీజ్లో. 80,000కి ఈ స్పెక్స్తో ఎవరైనా కొంటారా? సో అందుకే అక్కడే మనకి ఎప్పుడైతే లాంచ్ ఈవెంట్ అయిందో ఆ రోజు నుంచి ఇంటర్నెట్లో ట్రోలింగ్ మెటీరియల్గా నిలిచిపోయింది నథింగ్ ఫోన్ 3. బట్ నిజంగా ఇది వర్తా అంటే వర్త్ అయితే కాదు. 80,000 వర్త్ ఫోన్ అయితే కాదు. బట్ ఎక్కడ ఏ ప్రైస్లో వర్త్ అంటే 30,000 to 40,000 రేంజ్లో అయితే వర్త్ఫుల్ ఫోన్. సరే, ఓకే, వీళ్ళు బ్రాండ్ వాల్యూ వాడుకున్నారు అనుకుంటే ఇంకో 5,000 అంటే అది కూడా ఓకే. సరే, ఎవ్రీ టైం కొంచెం పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి అనుకున్నప్పుడు ఓకే. బట్ వీళ్ళు డైరెక్ట్ 40,000 to 50,000ని దాటేసి డైరెక్ట్ 80,000 పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అక్కడే మనకి కాంట్రవర్సీ అండ్ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఈ ప్రైజింగ్ విషయంలో చేసిన స్ట్రాటజీ, ఏదైతే వీళ్ళు ప్రైజింగ్ అనుకొని పెట్టారో దానివల్ల వాళ్ళు లాస్ అయ్యారు. సో అసలు ఆ 80,000 ప్రైస్ పెట్టిన తర్వాత ఎవ్వరూ ఆ ఫోన్ కొనడానికి రాలేదు. మొత్తం ఓవరాల్గా నథింగ్ ఫ్యాన్సే, నథింగ్ మీద మోజు ఉండి కొన్న వాళ్ళు ఆ స్టార్టింగ్లో 80,000 ప్రైస్ పెట్టి దాని మీద ఏదో కొంత బ్యాంక్ ఆఫర్ పెట్టుకుని కొన్నది మొత్తం అరౌండ్ బిగ్ బిలియన్ డేస్ ఆ సేల్స్ అనేవి 5,000 10,000 బిలోనే యూనిట్స్ అమ్ముడుపోయాయి. దాని తర్వాత అర్థమైంది వాళ్ళకి ఇది మనకి వర్క్ అవ్వదు అని. సో ఈ స్ట్రాటజీ వర్క్ అవ్వదు. తర్వాత వాళ్ళకి 1-2 monthsలో ప్రొడక్షన్ మొత్తం రెడీ అయి వచ్చిన తర్వాత డైరెక్ట్ వాళ్ళు అప్పుడు ఉన్న వాళ్ళను చీట్ చేసినట్టు చెప్పలేరు కదా. అప్పుడు ప్రైస్ ఎక్కువ పెట్టడం కావాలని ఇప్పుడు తగ్గిస్తున్నాం అలా చెప్పకుండా ఆ ప్రైస్ అలానే కంటిన్యూ చేస్తూ ఓన్లీ నథింగ్ ఫోన్ అంటే బిఫోర్ నథింగ్ 1 కానీ 2 కానీ ఉన్న వాళ్ళకి మేము 20,000 30,000 ఎక్స్చేంజ్ ఆఫర్ ఎక్స్ట్రా ఇస్తున్నామని చెప్పేసి అలా సేల్ స్టార్ట్ చేశారు. దానివల్ల కూడా చాలా నెగిటివిటీ వచ్చింది. ఏంది నథింగ్ ఫోన్ ఉంటేనే ఆ ప్రైస్ తగ్గుతుంది అని. సో తర్వాత ఏం చేశారు, మళ్ళీ అన్ని ఫోన్స్కి 30,000 ఆఫ్ అని ఇచ్చారు. అప్పుడు కొంత అందరూ ఇంట్రెస్ట్ చూపి బుక్ చేసుకున్న తర్వాత 2 days 3 days అని డెలివరీ డేస్ ఇచ్చి తర్వాత వాటిని కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసి అమౌంట్స్ రీఫండ్ చేశారు. ఎందుకు అది వాళ్ళ స్ట్రాటజీ ఏందో వాళ్ళకే తెలియాలి. అలా వాళ్ళు ఈ నథింగ్ ఫోన్ 3ని మోస్ట్ కాంట్రవర్షియల్ ఫోన్గా నిలిపారు ఈ ఇయర్లో. అండ్ నవ్ ఈ ఫోన్ వచ్చేసి మనకి 40,000 బిలోనే వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు సేమ్ మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, నథింగ్ అఫిషియల్ వెబ్సైట్లో ఉంటుంది 80,000 అనే ఉంటుంది. బట్ మనకు అక్కడ కిందికి వచ్చి చూస్తే డిస్కౌంట్స్ నేను ఇక్కడ వేస్తాను స్క్రీన్ షాట్ లైవ్ ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్. డిస్కౌంట్స్ వచ్చేసి యూపీఐ కార్డ్స్ పైన ఒక 20,000 లేదంటే 30,000 అది మారుతూ ఉంది. అండ్ ఫోన్ ఎక్స్చేంజ్ పైన ఏ ఫోన్ ఎక్స్చేంజ్ చేసినా దానిపైన 20,000 30,000 అంటే అరౌండ్ 40,000 డైరెక్ట్ డిస్కౌంట్ లాగానే చేస్తున్నారు. అక్కడ ఎక్స్చేంజ్ రూపంలో బ్యాంక్ రూపంలో 40,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టుగా అండ్ ఈ ఫోన్ 40,000 బిలోలోనే వస్తున్నట్టుగా ఇప్పుడు కనిపిస్తుంది. సో దీనివల్ల ఇదే వాళ్ళు
జెన్యున్గా ఇంత ఈ ఈ ఫీచర్స్ అన్నిటితోని ఓకే 40,000లో రిలీజ్ చేస్తే బెస్ట్ సెల్లింగ్ ఫోన్ ఆఫ్ ది ఇయర్గా ఈ ఫోన్ నిలిచేది. ఇప్పుడు ఈ వీళ్ళు పాటించిన స్ట్రాటజీస్ వల్ల వరస్ట్ ఫోన్ ఆఫ్ ది ఇయర్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ ఫోన్ ఆఫ్ ది ఇయర్గా ఈ ఫోన్ మనకి ఇంటర్నెట్లో సెర్చ్ అవుతుంది. వాళ్ళు డైరెక్ట్ అది 40,000 అని చెప్పి రిలీజ్ చేసి ఉంటే ఈ ఫోన్ మోస్ట్ సెల్లింగ్ ఫోన్ ఆఫ్ ది ఇయర్గా నిలిచేది. ఇలాంటి ట్రోలింగ్ మెటీరియల్గా మాత్రం ఉండేదిగా కాదు. నాకు తెలిసి వాళ్ళైతే ఈ నథింగ్ ఫోన్ 3 విషయంలో పెద్దగా సంపాదించుకుంది అయితే ఏమి ఉండదు. బట్ ఓకే, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళవి, అది మనం జడ్జ్ చేయలేము. నాకు అనిపించింది అయితే ఏంటంటే ఇలాంటి స్ట్రాటజీస్ అనేవి ఇంత హ్యూజ్ డిఫరెన్స్ తో పెడితే మాత్రం వర్కౌట్ అవుతుంది. ఓకే 5,000 మ్యాక్సిమం 10,000లో వర్క్ అవుతాయి. ఇప్పుడు 40,000 పెట్టేసి 10,000 ఎక్స్ట్రా పెడితే 50,000 పెడితే ఓకే 50,000 దీనిలో చూద్దాము, కొన్ని రోజులు ఆగుదాము, దీని ఎంత ప్రైస్ తగ్గుతుంది అనే కొంత పాజిటివ్ ఆలోచన ఉంటుంది. కానీ డైరెక్ట్ 40,000 మెటీరియల్ పెట్టి 80,000 పెడితే ఎవరు కూడా కొనడానికి ముందుకు రాడు. ఇప్పుడు దీనిలో గ్లిఫ్ ఇంటర్ఫేస్ కానీ, కెమెరాస్ కానీ, డిస్ప్లే, దాని యొక్క మిగతా అన్నీ కూడా బాగానే ఉంటాయి. కానీ ఆ ప్రైస్కి వర్త్ఫుల్ అయితే కాదు. నెక్స్ట్ ఈ ఫోన్లో యూఐ కూడా చాలా స్మూత్ యూఐ ఉంటుంది, ఎందుకంటే క్లీన్ యూఐ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో నథింగ్ OS 4.0 కూడా వస్తుంది. అది కూడా దానిలో చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. కెమెరాస్ అండ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ గురించి, ఎసెన్షియల్ స్పేస్ గురించి, ఇవన్నీ కూడా చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. బట్ దాన్ని తీసుకొని వాడే వాళ్ళు ఎవరు ఉన్నారు? అసలు అంత వాడుతున్నట్టుగా అయితే ఎక్కడ లేదు. బట్ ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యి కొనుక్కోవచ్చు. బట్ ఏదేమైనా ఆ కాంట్రవర్సీ ఎందుకు క్రియేట్ అయింది, లేదు నా అనాలిసిస్ ఎలా ఉంది అనే దాని గురించి ఈ వీడియో చేశాను. నేను నథింగ్ ఫోన్ 3నే వాడుతున్నాను ప్రజెంట్. నేను కొన్ని 1 month అయింది, అదే వాడుతున్నాను. మీరు ఎప్పుడైనా ఒకవేళ మీలో ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా నథింగ్ ఫోన్ 3 తీసుకోవాలనుకుంటే ఏదైనా నార్మల్ బేసిక్ ఆండ్రాయిడ్ ఫోన్ మీరు కొన్నది ఒక 10,000, 15,000, 20,000 ఫోన్ ఆల్రెడీ 2-3 years అయిపోయింది, బట్ ఫోన్ మాత్రం చూడడానికి బాగానే ఉంది, దాన్ని పెట్టి ఒక మంచి ఫోన్కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే నథింగ్ ఫోన్ 3 తీసుకోవచ్చు. అక్కడ మీకు బ్యాంక్ ఆఫర్ హ్యూజ్గానే ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ హ్యూజ్గానే ఉంటుంది. సో దానివల్ల మీరు అప్గ్రేడ్ అయినప్పుడు ఆ ప్రైస్ ఏదైతే 35,000 to 40,000 అనే ప్రైస్ ఉంటుంది అది మీకు వర్త్ఫుల్ అవుతుంది. 40,000కి మించి పైకి వెళ్తుంది అని అంటే మీరు ఇంకా ఆ ఫోన్ కొనాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసి అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, జై హింద్.